స్వరూపానంద ఈ స్వామీజీ గురించి తెలియని వారుండరు. పొలిటికల్ స్వామీజీగా గుర్తింపు పొందారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి రాజగురువుగా ఒక వెలుగు వెలిగారు స్వరూపానంద. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా మద్దతు పలికి వివాదాల్లో నిలిచారు. ఆయన స్థాపించిన శారదాపీఠానికి జగన్ విచ్చలవిడిగా భూములు కేటాయించారు. ఏపీలో ప్రభుత్వం మారాక కోట్ల విలువ చేసే ఆ భూ కేటాయింపులను రద్దు చేసింది ప్రభుత్వం. వైరాగ్యంతో స్వరూపానంద హిమాలయాలకు వెళతానని ప్రకటించారు. తాజాగా భూ కబ్జాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్వరూపానందకు నోటీసులు జారీ చేసింది. విశాఖలో అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు స్వామి స్వరూపానంద. అయితే స్వామీజీగా అవతారమెత్తారు. విశాఖ పెందుర్తి చిన్న ముసిడివాడ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించారు. పక్కనే ప్రభుత్వ భూమి ఉండటంతో కలుపుకున్నట్టు ఆరోపణలున్నాయి. 22 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉందని తాజాగా ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇది అక్రమమని తేలినా అధికారులు అటువైపు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఆ 22 సెంట్ల కబ్జాకు సంబంధించి నోటీసులు ఇవ్వటం విశేషం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామీజీ ప్రభావం తగ్గింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు సైతం తనకు అత్యంత సన్నిహితుడని చెప్పుకున్నారు స్వామీజీ. అయినా సరే సర్కార్ కనికరించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్వామీజీకి కేటాయించిన విలువైన భూమిని వెనక్కి తీసుకుంది. అలాగే ఏపీ ప్రభుత్వం ఆయనకు కల్పించిన భద్రతను సైతం వెనక్కి తీసుకుంది. అయితే చాలా ఏళ్ల కిందటే స్వరూపానంద స్వామీజీ తన వారసుడిని ప్రకటించారు. ఆయన సైతం చిన్న ముసిడివాడ ఆశ్రమం వైపు కనిపించటం లేదు. అయితే కొద్ది రోజుల కిందట తాను హిమాలయాలకు వెళ్ళి ఎక్కువ సమయం తపస్సుకు కేటాయిస్తానని చెప్పుకున్నారు స్వామీజీ. స్వరూపానంద అటు తెలంగాణలో కేసీఆర్కి, ఇటు ఏపీలో జగన్మోహన్ రెడ్డికి బలమైన మద్దతుదారుడుగా ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరికీ ఆయన దైవ సమానుడు. 2019 తర్వాత ఏపీలో స్వరూపానంద పేరు మారుమోగిపోయింది. తెలంగాణకు రెండోసారి సీఎం అయ్యారు కేసీఆర్. ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి మరీ స్వరూపానంద ఆశీర్వాదం తీసుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్త బలాన్ని కూడా నిర్ణయించింది ఈ స్వామివారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వామీజీ ఆశ్రమానికి నిత్యం నాయకుల తాకిడి అధికంగా ఉండేది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆశ్రమం కళావిహీనమైంది. స్వామివారు హిమాలయాలకు వెళ్ళిపోయారు. మరి తాజాగా కబ్జా నోటీసులపై ఎలా స్పందిస్తారో చూడాలి.